హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను ఎంతో వైభవంగా వేడుకగా నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు జరుపుతారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. 2013వ సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఎంతో వేడుకగా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఈ 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళాను ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుండే ఈ కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? ఆ కుంభమేళా చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. ఈ కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుండి ఈ కుంభమేళాను నిర్వహిస్తున్నట్టుగా చెబుతారు పండితులు. గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు కూడా మన చరిత్ర చెబుతోంది. చక్రవర్తుల కాలంలో కూడా ఈ కుంభమేళాను నిర్వహించారట. వీరి తరువాత ఆది శంకరాచార్యులు అయిన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు ఆ సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ కుంభమేళా. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు ఈ భూమిపై పడ్డాయి. అవి ఎక్కడ పడితే అక్కడ ఆ కుంభంను నిర్వహించాలి. ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో ఈ అమృతపు చుక్కలు పడ్డాయని మన పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశంగా దాచాడు. సూర్యదేవుడు ఆ కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. ఆ శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షింపబడుతుంది. ఆ తరువాత దేవతలందరూ ఆ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణించాలి. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది భక్తుల నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ 2025 సంవత్సరంలో 29 జనవరిన మౌని అమావాస్య, 3 ఫిబ్రవరిన వసంత పంచమి, 12వ తేదీ ఫిబ్రవరిన మాఘ పౌర్ణిమ, 26వ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున ఈ కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తుంది. ఈ పుణ్యతిథుల్లో ఎవరైతే భక్తులు ఈ మహాకుంభమేళాలో ఆ పుణ్య స్నానాన్ని ఆచరిస్తారో వారికి సకల శుభాలు సిద్ధిస్తాయి.